శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం అండి. కీళ్ళ నొప్పుల్లో అనేక రకాలు ఉంటాయండి. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు, ఆస్టియోపోరోసిస్ అంటారు, సొరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు. అదేవిధంగా ఇవన్నీ కూడా వాతవ్యాధులని పూర్వం అనేవారండి. ఆయుర్వేద శాస్త్రంలో అయితే 84 వాతవ్యాధులు ఉన్నాయండి. అందులో ఈ కీళ్ళ నొప్పులు అనేవి కూడా వస్తాయి. చాలామంది పేషెంట్లు వస్తారండి మా దగ్గరికి. వాళ్ళు ఏంటంటే అది కీళ్ళ నొప్పిలో మజిల్ పెయినో లేకపోతే నర్వస్ పెయినో కూడా వాళ్ళకి తెలియదండి. మేము వివరంగా అడుగుతూ ఉంటాం, ఏమండి మీకు నిజంగానే కీళ్ళ నొప్పులా లేకపోతే మజిల్ పెయినా లేకపోతే నర్వస్ సిస్టమా అని అడుగుతాం. అడిగినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అప్పుడు ఆలోచించి చెప్తారనమాట. లేదు సార్ నాకు మజిల్ పెయినే, లేదండి మాకు ఎముకల నొప్పులే, లేదండి మాకు నరాల నొప్పులే అని. ఈ వాత వ్యాధులకు సంబంధించి అనేక రకాలైన హెర్బ్స్ ఆయుర్వేదంలో వాడుకోవచ్చండి. ఈ ఏదైతే ఆస్టియోపోరోసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, అలాగే సొరియాటిక్ ఆర్థరైటిస్ అని ఏవైతే అంటారో ఈ మూడు కూడా ఆటోఇమ్యూన్ ప్రాబ్లం అండి. అంటే మన శరీరంలో మనకి సపోర్ట్ చేయవలసిన ఏవైతే అణువులు అంటే బ్యాక్టీరియా, వైట్ సెల్స్ అంటాం, మనం సెల్స్ అంటాం వాటిని. ఏ సెల్స్ అయితే మనకు సపోర్ట్ చేయాలో అవి మనకు ఆపోజిట్గా పనిచేస్తాయి అన్నమాట. దాన్నే ఆటోఇమ్యూన్ ప్రాబ్లం అని చెప్తారండి. అందులోయే ఈ మూడు రకాలు. వీటికి ఇవాళ మోడర్న్ మెడిసిన్ లేదనే చెప్తారు. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎప్పుడైతే మీకు అతిగా దాని యొక్క కౌంట్ పెరిగిందో, అంటే ఒక 50-60 వరకు పర్వాలేదండి. 100, 150, 200 వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఎముకలు కూడా మెత్తబడిపోతాయండి. ఎముకలు కూడా మెత్తబడిపోయి చేతులు వేళ్ళు కానీ కాళ్ళు వేళ్ళు కానీ వంకర పోవటం, లేకపోతే ఆ చేతులు ఇలాగా బీసిపోవటం కూడా జరుగుతుందండి కొంతమందికి. అలాగే జాయింట్స్ బీసిపోవటం కూడా జరుగుతుంది. ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట ఇందులో. దీనికి చాలా అద్భుతమైన మెడిసిన్స్ ఆయుర్వేదంలో ఉన్నాయండి ఆటోఇమ్యూన్ ప్రాబ్లంకి. ఫస్ట్ ఏంటంటే ఇది ఆటోఇమ్యూన్ అనేదాన్ని చంపుతా, అట్ ద సేమ్ టైము మనం ఎవరైతే ఆ ప్రాబ్లంతో బాధపడుతున్నారో వాళ్ళకి అనేక రకాలైన మెడిసిన్స్ ఇస్తామండి. బలానికి కూడా ఇస్తాం. నరాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నరాల శక్తికి ఇస్తామండి. మజిల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మజిల్లో ఉన్న ప్రాబ్లం పోయి మజిల్స్ శక్తివంతం అవడానికి కూడా మెడిసిన్స్ ఇస్తామండి. అంటే క్యూర్ లేదని చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ మీరు తగ్గింతాం అంటున్నారు, మాకు తగ్గట్లేదు లేకపోతే తగ్గదు అని మోడర్న్ మెడిసిన్లో చెప్తున్నారు, మీరు ఎలా తగ్గిస్తారు అని. ఆయుర్వేదంలో ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన ఏదైతే సిస్టమ్ ఉందో, ఏన్షియంట్ సిస్టమ్, సమ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఉందండి ఇది. దీంట్లో అనేక వ్యాధుల గురించి మనం అనుకునే డెంగ్యూ కానీ ఇంకోటి కానీ హెపటైటిస్ సి, హెపటైటిస్ బి, హెపటైటిస్ ఏ ఇలాంటివి అనేక ఉన్నాయండి. ఈ అన్నిటిని గురించి కూడా మనకి ఏన్షియంట్ ఆయుర్వేదాలో ఉంది. కానీ నేమ్స్ తేడా ఉంటాయి అక్కడికి ఇక్కడికి. అందుచేత మందు లేదు తగ్గదు అనుకోవటం చాలా తప్పండి, పొరపాటు అది. 99% కేసెస్ మా దగ్గర సక్సెస్ అవుతాయండి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవనివ్వండి, లేకపోతే కీళ్ళ నొప్పులు అవనివ్వండి. ఈరోజు 30-45 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి కూడా వెన్నుపూస అరిగిపోయిందని, నెక్ బోన్స్ అరిగిపోయినాయని, మోక చేతులు అరిగిపోయినాయని, ఎక్కువగా మోకాళ్ళు అరిగిపోయి ఆ గమ్ అనేది లేకుండా ఉండటం వల్ల మాకు ఈ కీళ్ళ నొప్పులు వచ్చినాయండి. రీప్లేస్మెంట్ అంటున్నారు. రీప్లేస్మెంట్ చేయించుకుంటారు, బాగానే ఉంది. రీప్లేస్మెంట్ ఎవ్రీ 10 yearsకి చేయాలని కొందరు అంటున్నారు. అనేక రకాలైన ఇంజక్షన్లు వచ్చినాయి, అది చేయించుకున్నా సరిపోతుంది, మళ్ళీ అక్కడ కావాల్సినంత ఫామ్ అవుతుందని కొందరు అంటున్నారండి. కానీ కొంతమంది ప్రముఖ డాక్టర్లు ఏమో అది మంచి పద్ధతి కాదని వాళ్ళే చెప్తున్నారు, అటువంటి తప్పులు చేయొద్దు అని. ఇక్కడ ఈ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండి, ఫుడ్లో తేడా. ఏదైతే మనం బలమైన ఆహారం తీసుకోవాలో, ఏదైతే ఈ జాయింట్లో శక్తినిస్తుందో అటువంటి ఆహారాలన్నీ మానేసి మనం జంక్ ఫుడ్స్ తినటం వల్ల, అదేవిధంగా ఈరోజు మనం తినే రైస్లో కానీ కూరల్లో కానీ ఎటువంటి మనకి శరీరానికి కావాల్సినవి అన్నీ అందట్లేదండి. ఎందుకు అందట్లేదు అంటే భూమిని పాడు చేసాం మనం పూర్తిగా. భూమిని ఏదైతే పాడు చేసామో ఆ భూమిలో ఇవన్నీ లేనప్పుడు అవి మొక్కలకి ఎలా ఇస్తాయండి? భూమి ఇవ్వలేదు. అందుచేత మనం భూమి అనేది దాన్ని కాపాడుకుని భూమిని మళ్ళీ బాగు చేసుకుంటే అప్పుడు మన శరీరానికి కావాల్సిన విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ కూడా భూమి, అందుకనే భూమి మాత అన్నాం మనం. ఆ తల్లి మనకు కావాల్సినవి అన్నీ కూడా సప్లై చేస్తుంది మళ్ళీ త్రూ ఫ్రూట్స్ అవనివ్వండి, కూరలు అవనివ్వండి, మనం తినే ఆహార పదార్థాలు గోధుమ కానీ జొన్నలు కానీ వరి అంటే బియ్యం కానీ ఈ అన్నిటిలోకి కూడా కావాల్సిన శక్తిని అప్పుడు భూమి ఇస్తుందండి. మనం ఈ అన్నిటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే భూమిని బాగు చేసుకోవడం. ఏదైతే ఆర్గానిక్ అని న్యాచురల్ ఫార్మింగ్ అని వర్జిన్ సాయిల్స్లో పడిన ఆహార పదార్థాలు ఉన్నాయో, అడవిలో దొరికిన ఏవైతే పళ్ళు ఇలాంటివి ఉన్నాయో అవి తీసుకుంటే కూడా మనకి చాలా వరకు దీని నుంచి కాపాడుకునే ఇది వస్తుందండి. అదేవిధంగా
ఈ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళు చింతపండు తినకూడదండి. అదేవిధంగా బీరకాయ, ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు ఈ 5 రకాలు మానేస్తే చింతపండుతోటి కలిపి చాలా వరకు రికవరీ వస్తుందండి. ఇది నీరు ఎక్కువ ఉన్న కూరగాయలు కాబట్టి వాత ప్రకోపం వల్ల వచ్చిన వాత వ్యాధులు కాబట్టి దాన్ని తగ్గించాలంటే మనం నీరు తక్కువ ఉన్న పదార్థాలు తీసుకోవాలండి. మంచి విటమిన్ తీసుకోవాలి. అలాగే అట్ ద సేమ్ టైం కాల్షియం కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. ఆ కాల్షియం తీసుకోవడం వల్ల అంటే మునగాకులో అద్భుతంగా ఉంటుందండి. అదేవిధంగా కొత్తిమీరలో ఉంటుంది, కరివేపాకులో ఉంటుంది, ధనియాల్లో ఉంటుంది. ఈ రకంగా మనకి ఏ అయితే న్యాచురల్గా హైయెస్ట్ కాల్షియం ఉన్న పదార్థాలు ఉన్నాయో కూరలు కానీ లేకపోతే మిగిలిన కరివేపాకు లాంటివి కానీ అవి వాడుకోవడం వల్ల మనకి నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు అయితే రొయ్యలు, పీతల్లో హైయెస్ట్ ఉంటుందండి. చిన్న చేపల్లో కూడా మంచి కాల్షియం ఉంటుంది. ఆ కాల్షియం తీసుకోవడం వల్ల ప్రమాదం లేదు. ఈ రోజుల్లో ఏమవుతుంది, 45, 50 వచ్చేసరికి కాల్షియం వాడండి, రెగ్యులర్గా వాడండి అని ఇస్తున్నారు. అది మన బాడీ తీసుకునేది ఓన్లీ 10%ఏనండి, అది అబ్జర్వ్ చేసుకునేది. మిగిలిన 90%లో కొంత బయటకు పోవచ్చు, కొంత ఉండిపోవచ్చు బాడీలో ఉండిపోవడం వల్ల ఏమవుతుంది, బ్లాకేజ్ ఏర్పడుతుంది శరీరంలో. అదే హార్ట్ బ్లాక్స్ ఏర్పడినాయి అనుకోండి, స్టంట్లు అంటారు, లేకపోతే యాంజియోప్లాస్టీ అంటారు, లేకపోతే బైపాస్ అంటారు, ఓపెన్ హార్ట్ సర్జరీలు, ఇలాగ అనేక రకాల ఇబ్బందులు పడవలసి వస్తుందండి. అంచేత న్యాచురల్ కాల్షియం తీసుకుని మన ఆహార విహారాల్లో కనుక జాగ్రత్తగా ఉండి మందులు వాడుకుంటే అద్భుతంగా తగ్గడానికి అవకాశం ఉందండి. నమస్కారం.